Good morning, everyone. This is Rambabu, an English teacher. I have almost 9 years of experience in teaching English and also 5 to 6 years experience in teaching shorthand stenography. ఓకే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అవసరమైనటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ స్టెనోగ్రఫీ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో స్కిల్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో షార్ట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో హ్యావ్ ఆల్మోస్ట్ 5 to 6 years of experience in teaching stenography. And regarding English, my teaching approaches is concept based and exam oriented. I specialize in English, covering grammar, vocabulary, reading comprehension, and error detection. సో కంప్లీట్గా ఒక గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్కి కావాల్సినటువంటి వొకాబులరీ ప్లస్ గ్రామర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అందించే ప్రయత్నం ఏదైతే ఉందో 100% స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వినేటువంటి క్లాస్లో. ఓకే దెన్ నౌ స్టాప్ గెస్సింగ్ అండ్ స్టార్ట్ స్కోరింగ్. వై డిడ్ ఐ చూస్ దిస్ లైన్? స్టాప్ గెస్సింగ్ అండ్ స్టార్ట్ స్కోరింగ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి బ్యాంకింగ్ ఆర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆర్ ఆల్ అదర్ ఎగ్జామినేషన్స్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదన్నా తీసుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉండేటువంటి ప్రయారిటీ అనేది చాలా ఎక్కువగా. మార్క్స్ మంచిగా వస్తేనే సెలక్షన్ అనేది ఉంటుంది, మ్యాక్సిమం జాబ్ సంపాదించే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. బెటర్ మార్క్స్ వస్తేనే జాబ్ సెలక్షన్ అయ్యేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అండ్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మనకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సక్సెస్ అయ్యేదానికి ఇవి ఎట్లా కీ రోల్ ఉంటుందో, అండ్ ఇంగ్లీష్ దానికి మించి కాన్సన్ట్రేషన్, ఒక స్టూడెంట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మంచి స్కోర్ సాధించగలిగేలా అని ప్రిపరేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సెలక్షన్ అనేది వచ్చేదానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. రైట్. సో గెస్సింగ్ అనేది ఉండకూడదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేసేటప్పుడు గెస్సింగ్ అనేది ఉండకూడదు, స్కోరింగ్ మాత్రమే ఉండాలి. అట్లాంటప్పుడే స్టూడెంట్కి కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. ఒక ప్రాపర్గా క్లాసెస్ విన్నట్లయితే వొకాబులరీ అండ్ గ్రామర్ పట్ల ఓకే కాన్ఫిడెంట్గా నేను చేయగలను ఎగ్జామినేషన్ అనేటువంటి కాన్ఫిడెంట్ ఒక స్టూడెంట్కి ఉన్నట్లయితే, ఒక టీచర్ బిల్డ్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా స్టూడెంట్ అనేది సక్సెస్ అవుతాడు. ఓకే, నౌ గ్రామర్ ప్లస్ వొకాబులరీ. ఐ బిలీవ్ గ్రామర్ ప్లస్ వొకాబులరీ ఈక్వల్స్ టు సక్సెస్. ఒక స్టూడెంట్ సక్సెస్ అయ్యాడు అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి మార్క్స్ వచ్చాయంటే, ఆ వచ్చేటువంటి మార్క్స్ ఒక సెలక్షన్కి కారణం అయ్యింది అంటే ఖచ్చితంగా స్టూడెంట్కి గ్రామర్ పట్ల అవగాహన ఎక్కువగా ఉంది, అట్లాగే వొకాబులరీ పట్ల అవగాహన ఎక్కువగా ఉందనే అర్థం చేసుకోవచ్చు. సో గ్రామర్ ఏదన్నా ఒక క్యాండిడేట్కి, స్టూడెంట్కి, జాబ్ యాస్పిరెంట్కి, గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్కి గ్రామర్ ప్లస్ వొకాబులరీ ఉంటేనే సక్సెస్ అవ్వగలరు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి మార్క్స్ వస్తాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి మార్క్స్ వస్తేనే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసాను కదా. సో 100% సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి బ్యాంకింగ్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి విషయానికి వస్తే స్కోరింగ్ టాపిక్స్ ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, క్లోజర్ టెస్ట్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, పారాజంబుల్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ కాంప్రహెన్సివ్ పాసేజెస్. ఒక సక్సెస్ఫుల్ టీచర్ అంటే ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కాన్ఫిడెంట్ బిల్డప్ చేయాలి. అంటే కాన్ఫిడెంట్ తనకి రావాలంటే ఖచ్చితంగా వొకాబులరీ అండ్ గ్రామర్ పట్ల అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. అవును, లుక్ ఎట్ ద బోర్డ్ హియర్. ఎర్రర్ డిటెక్షన్, ఒక ఎగ్జామినేషన్లో ఎర్రర్ డిటెక్షన్కి క్వశ్చన్కి సాల్వ్ చేయాలంటే మోస్ట్లీ మనం నేర్చుకునేటువంటి గ్రామర్ ఉపయోగపడుతుంది. సెకండరీ థింగ్ వొకాబులరీ, సెకండ్ ప్రయారిటీ వొకాబులరీ వస్తుంది. అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ విషయానికి వస్తే గ్రామర్, దెన్ వొకాబులరీ. అండ్ క్లోజర్ టెస్ట్ ప్యూర్లీ వొకాబులరీ అండ్ గ్రామర్.
ఫిల్లింగ్ ద బ్లాంక్స్ గ్రామర్, దెన్ ఒకాబులరీ పట్ల కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ పారాజంపుల్స్ ఒకాబులరీ దెన్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్ ఉన్నట్లయితే ఇంకాస్త క్లారిటీగా అర్థం చేసుకుని సీక్వెన్స్ ఆర్డర్లో ఆ పారాగ్రాఫ్ని ఆర్డర్లో పెట్టగలరు. అండ్ సినోనిమ్స్ ప్యూర్లీ ఒకాబులరీ, యాంటోనిమ్స్ ఒకాబులరీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒకాబులరీ, అండ్ idioms and phrases like wrangle over an ashy shadow, wrangle over an ashy shadow, in a tight corner, okay, in a difficult situation, wrangle over an ashy shadow, quarreling unnecessarily. One word substitutions, theist, atheist, one who believes existing God, theist, one who does not believe existing God, atheist, and optimist to pessimist, like that. Omnipresent to omniscient. Okay, one word substitutions and comprehensive passages, mostly vocabulary. So look at the board. ఒకసారి vocabulary కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. vocabulary 10. Next grammar 1 2 3 4 5. సో 5. సో ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ బ్యాంకింగ్ ఆర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మంచి మార్క్స్ రావాలంటే ఫస్ట్ వొకాబులరీ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి, వొకాబులరీ పైన దృష్టి ఎక్కువ పెట్టాలి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. దెన్ గ్రామర్ పట్ల కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేదానికి, ఆలోచించి ఆన్సర్ చేసేదానికి, గ్రామటికల్ పరంగా ఆన్సర్ చేసేదానికి ముందు క్వశ్చన్ అయితే అర్థం కావాలి కదా. క్వశ్చన్ అర్థం కావాలంటే వొకాబులరీ. సో ఇక్కడ ఈ రిజల్ట్ మనకి ఏం తెలియజేస్తుందంటే, మనం గ్రామర్ నేర్చుకోవడంతో పాటు వొకాబులరీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. అట్లాంటప్పుడు మాత్రమే స్టూడెంట్ సక్సెస్ అవుతారు. ఒక సక్సెస్ఫుల్ టీచర్ ఎట్లా ఉంటుందంటే, ఆ స్టూడెంట్కి ఎగ్జామినేషన్కి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగేలా చేయడం, అంటే వొకాబులరీ అంటే గ్రామర్ టాపిక్స్ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. క్వశ్చన్ సరిగా అర్థం చేసుకొని అర్థమయ్యేటువంటి క్వశ్చన్ని గ్రామటికల్గా సాల్వ్ చేయగలిగేలా చేసే బాధ్యత ఒక టీచర్కి ఉంది. ఓకే, దెన్ అండ్ వొకాబులరీ, యాంటోనిమ్స్, సినోనిమ్స్, idioms and phrases, one word substitutions, idioms and phrases, ఇవన్నీ మనం క్లియర్గా నేర్చుకున్న కాంప్రహెన్సివ్ పాసెసెస్ని అర్థం చేసుకుని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. అండ్ జంబుల్డ్ సెంటెన్సెస్ వొకాబులరీని బేస్ చేసుకుంటుంది. క్లోజ్డ్ టెస్ట్ వొకాబులరీని బేస్ చేసుకుంటుంది. రిమైనింగ్ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్, ఇంప్రూవ్మెంట్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్కోరింగ్ వచ్చేదానికి, ఒక క్యాండిడేట్కి ఒక స్కోరింగ్ వచ్చేదానికి దీస్ 3 ఎలిమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ 3 ఎలిమెంట్స్ అనేది దేన్ని బేస్ చేసుకుంటుందంటే గ్రామర్ పార్ట్ని బేస్ చేసుకుంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్, దెర్ ఆర్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్: పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. Then next 5 medium prioritized topics: voice, active voice, passive voice, direct indirect speech, degrees of comparison, conjunctions and modal verbs. Now let's break it. Parts of speech. Okay, most important elements lo first 5 వచ్చేసి, first one వచ్చేసి parts of speech. There are 8 types of parts of speeches: noun, pronoun, adjective, verb, adverb, preposition, interjection, conjunction. సో ఈ 5 పార్ట్స్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి. ఒక స్టూడెంట్ డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, టైప్స్ ఆఫ్ వెర్బ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్. సో డీటెయిల్గా మనం అర్థం చేసుకోవాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, దెన్ టెన్సెస్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ దీస్ 2 elements, tenses and subject and verb agreement. We'll explain these 2 aspects, grammar topics in this session. Okay, later. Articles. There are 2 types of articles: definite articles, indefinite articles. Definite article is THED. Indefinite articles are a or an. Okay, then prepositions. It relates one word to another word. It relates one word to another word, like to, on,
విత్, ఫ్రమ్, సిన్స్, ఫోర్ ఎక్సెట్రా. ఇట్లాంటి ప్రిపోజిషన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా మనకి ఎగ్జామినేషన్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రయారిటైజ్డ్ కాన్సెప్ట్స్ టాపిక్స్ ఆర్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. Subject doing something is active voice. Subject doing something is an active voice. An object is done by the subject is passive voice. I eat an apple. Subject doing something. I eat an apple. In apple tintanu. An apple is eaten by me. It is passive voice. An apple is eaten by me. It is passive voice. Right? Now direct indirect speech. Direct indirect speech. Detail ga prati okka dantlo kuda మనం డీటెయిల్గా చాలా డెప్త్లో నేర్చుకోవాల్సి ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి. అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇఫ్ ఏ స్పీచ్ స్పోకెన్ బై ద స్పీకర్ ఈజ్ రిటెన్ వితౌట్ ఎనీ చేంజ్, ఇట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్. ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ సమ్ రెగ్యులేషన్స్, ఇట్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్. స్పీకర్ చెప్పేటువంటి విషయాన్ని ఎగ్జాక్ట్గా రిపోర్ట్ చేయగలిగితే దట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్. స్పీకర్ చెప్పేటువంటి విషయాన్ని అకార్డింగ్ టు ద టెన్స్ రూల్స్, మోడల్ రూల్స్, వెర్బ్ రూల్స్ చేంజ్ చేస్తూ చెప్పేది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. రిపోర్టెడ్ వెర్బ్ అండ్ రిపోర్టెడ్ స్పీచెస్ ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపెరటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్సెస్, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్, ఇంపెరటివ్ సెంటెన్సెస్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ మనం చేంజ్ చేయొచ్చు. అండ్ కంజంక్షన్స్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ అండ్ సబార్డినేట్ కంజంక్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రతి ఒక్క టాపిక్ నుంచి కూడా చాలా డెప్త్ లెవెల్లో మనం ఒక స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోడల్ వెర్బ్స్, MODAL, ఆల్సో కాల్డ్ హెల్పింగ్ వెర్బ్స్. కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, విల్, షుడ్, వుడ్, యూజ్ టు, ఆట్ టు, నీడ్ టు, డేర్ టు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ modal verbs. The primary rule of the modal verbs, after modal verb we have to use only base verb. After modal verb we have to use only base verb. So here base verb is run, jump, act, swim, read, write. So these are base verbs. Okay, runs, it is not base verb. Jumps, not base verb. Acts, it is not a base verb. Writes, it is not a base verb. Reads, it is not a base verb. Swims, it is not a base verb. And base verbs are plural forms. If we add yes or yes to that base verb, it is singular verb. Okay? Next. So, మనం గ్రామర్ టాపిక్స్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ టెన్సెస్ అండ్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ గురించి ఇంకాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నౌ ఐడెంటిఫై ద మిస్టేక్స్ అండ్ టెన్సెస్. How many types of tenses? There are three types of tenses. Past tense, present tense and future tense. And these three types of tenses can be divided into 12 aspects. In present tense, there are 4 aspects. In past tense, 4 aspects. In future tense, 4 aspects. In present tense, simple present, present continuous, present perfect and present perfect continuous tense. There are different structures according to the rules, according to the aspects. In past tense, simple past, past continuous tense, past perfect tense, past perfect continuous tense. Future tense, simple future, future continuous tense, future perfect and future perfect continuous tense. ఇందులో ఒక్కొక్క ఆస్పెక్ట్ని గురించి డీటెయిల్గా మనం గో త్రూ ద ఎగ్జాంపుల్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, తెలుసుకుందాం. సెంటెన్స్ని క్వశ్చన్ బేస్ చేసుకుని ఏ ఆస్పెక్ట్లో ఉంది, ఆ ఆస్పెక్ట్ దాని అర్థం ఏంటి, అండ్ ఆ ఆస్పెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, దానికి మనం ఈ క్వశ్చన్ మనం ఎట్లా సాల్వ్ చేయగలం అనేది గో త్రూ దీస్ లైన్స్ మనం ఒకసారి చూద్దాం. I have not seen him since 20 years and so I cannot say with certainty whether he is alive or dead. మీరు ఏ స్టేట్మెంట్స్ చదవండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎక్కడ ఏ హోర్డింగ్లో కానీ ఏ బుక్లో కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లైన్స్ చదివేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. సెంటెన్స్ మనం కరెక్ట్గా అర్థం కావాలి అంటే గ్రామర్ కన్నా బిఫోర్ క్వశ్చన్ సాల్వ్ చేసేదానికన్నా బిఫోర్
సెంటెన్స్ మనకు కరెక్ట్గా అర్థం కావాలంటే సెంటెన్స్లో ఉండేటువంటి వర్డ్స్ యొక్క మీనింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. అంటే వొకాబులరీగా రావాలి. మొబైల్లో డిక్షనరీ యాప్ పెట్టుకోండి, ఏదైనా ఒక లైన్ చదవండి, ఒక వర్డ్ మీనింగ్ రాలేదు వెంటనే డిక్షనరీలో చూడండి, లేదంటే క్లాస్ రూమ్లో ఉంటే టీచర్ని అడగండి. సో ఫస్ట్ సెంటెన్స్ అయితే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ 20 years. 20 years ని చూడలేదు. అండ్ సో ఐ కెనాట్ సే విత్ సర్టనిటీ, ఖచ్చితంగా నేను చెప్పలేను వెదర్ హీ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్, బ్రతికున్నాడో లేదో చనిపోయాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేదు, బికాస్ 20 years నుంచి చూడలేదు. సో సరే ఒకసారి చూద్దాం. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ 20 years. ఇక్కడ చూడండి హింట్ వర్డ్ సిన్స్ ఫర్. Here hint word is since. సో ఏ ఆస్పెక్ట్లో టెన్సెస్లో ఏ ఆస్పెక్ట్లో సిన్స్ ఫర్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సిన్స్ ఫర్ అనేటువంటి హింట్ వర్డ్స్ యూజ్ చేస్తాం. ఓకే, టైం డ్యూరేషన్లో వీ హ్యావ్ టు యూజ్ సిన్స్ ఫర్. సిన్స్ ఫర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నౌ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 plus object. Now present perfect subject plus have has plus V3 plus object. Okay, subject plus have has plus been plus V4 plus object and subject plus have has plus V3 plus object. It is present perfect. ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి, I have not seen him since 20 years. Okay, I have not been since, I have not seen him since 20 years. ఇక్కడ కరెక్ట్గా మనం ఏ అప్లై అవుతుంది, ఏ ఆస్పెక్ట్ అప్లై అవుతుంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నా రాసుకోవచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నా రాసుకోవచ్చు, లేదంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నా. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎందుకు రాయకూడదు అంటే సీన్ ఉంది కదా, SEC SAWSA సీయింగ్ అనేటువంటి ఫామ్ అనేది ఉండదు. సీన్ V3 V2 V1 సీయింగ్ అనేది మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేము కాబట్టి సెంటెన్స్ ఫార్మేషన్లో కరెక్ట్ వర్డ్ సీయింగ్ అనేది ఉండదు కాబట్టి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తీసుకోవాలి. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తీసుకుంటే ఇక్కడ ఈ టెన్స్ సరిపోయింది. ఓకే, ఇక్కడ ఏముంది సిన్స్ ఉంది కదా. ఇప్పుడు 20 years అనేది ఏంటి, పీరియడ్ ఆఫ్ టైమా పాయింట్ ఆఫ్ టైమా? 20 years అనేది పీరియడ్ ఆఫ్ టైమా పాయింట్ ఆఫ్ టైం అంటే 20 years అనేది పీరియడ్ ఆఫ్ టైం. 20 years అనేది పీరియడ్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ఫర్, ప్రిపోజిషన్ ఫర్. పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు మనం ప్రిపోజిషన్ని ఫర్ యూజ్ చేయాలి. పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 o'clock అని చెప్పేసి అన్నారు అనుకోండి, దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ టైం, సో వీ హ్యావ్ టు యూజ్ సిన్స్. అండ్ 2 hours అంటే ఫర్ని యూజ్ చేయవలసి ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్లో 20 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనం ఫర్ని యూజ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ సిన్స్ వీ హ్యావ్ టు యూజ్ ఫర్. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, కంప్లీటెడ్ యాక్షన్స్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ మీన్స్ an action which is completed in the past. Okay, and that action should be relating to the present time. అంటే జరిగిపోయినటువంటి యాక్షన్కి ప్రెజెంట్కి రిలేషన్ ఉన్నట్లయితే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. జరిగిపోయినటువంటి యాక్షన్కి ప్రెజెంట్కి రిలేషన్ ఉన్నట్లయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. సో ఈ విధంగా మిస్టేకన్ పార్ట్ ఈజ్ ఏ. ఓకే, నౌ when he did not find his cook in the kitchen, he asked his wife, where had he gone? When he did not find his cook, he did not find his cook. ఇది ఏ టెన్స్లోకి వస్తుంది అంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే గతంలో జరిగిపోయినటువంటి వ్యవహారాలన్నీ కూడా, యాక్షన్స్ అన్నీ కూడా మనం సింపుల్ పాస్ట్లో చెప్పుకుంటాం. టు మేక్ అ పాజిటివ్ స్టేట్మెంట్ ఇన్ సింపుల్ పాస్ట్ వీ హ్యావ్ టు యూజ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. Subject plus V2 plus object. And to make a negative form in simple past, subject plus did plus not plus V1 plus
ఆబ్జెక్ట్. హియర్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్ V2 ఫామ్లో ఉంది కాబట్టి ఇంక మెయిన్ వెర్బ్ అనేది V1 ఫామ్లో ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది కరెక్టే ఉంది. అండ్ సెకండ్, హీ ఆస్క్డ్ హిజ్ వైఫ్ వేర్ హ్యాడ్ హీ గాన్. ఇక్కడ మనం ఒకసారి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని చూడాలి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఒక క్వశ్చన్ ఫామ్ ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్, he said to me come and open the first verse. Where are you going? He said to me where are you going. ఇది క్వశ్చన్ కదా, వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది. ఇప్పుడు కంజంక్షన్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేటప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. ఇక్కడ అకార్డింగ్ టు దోస్ లైన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ వేర్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఈ ఆస్క్డ్ రిపోర్టెడ్ వెర్బ్లో సెట్ అనేది ఆస్క్డ్గా చేంజ్ అయ్యింది. ఇక్కడ వేర్, ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, యూ ఉంది కదా. యూ అంటే ఐ. వేర్ ఐ, మనం టెన్షన్ చేంజ్ చేయాలి. వేర్ ఐ వాజ్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, దెన్ వెర్బ్ రావాలి, నెక్స్ట్ వెర్బ్ రావాలి. ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, నెక్స్ట్ వెర్బ్ రావాలి. సో ఇక్కడ చూడండి, వేర్ హ్యాడ్ హీ ఉంది, ఫస్ట్ వెర్బ్ ఉంది, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంది. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, నెక్స్ట్ వెర్బ్ రావాలి. సో వేర్ హీ హ్యాడ్ గాన్ అని చెప్పేసి రావాలి. So here mistaken part is C. Mistaken part is C here. Next చూడండి, although I am playing cricket for more than 3 years, although I am playing cricket for more than 3 years, I have not been able to score a century. సో 3 years ఆడుతున్నా కూడా సెంచరీ చేయలేకపోయాను అని చెప్పేసి అంటున్నాడు. సో ఎప్పటి నుంచి ఆడుతున్నాడు, ఫర్ మోర్ దెన్ 3 years అంటున్నాడు. అంటే పాస్ట్ నుంచి వాడు ప్రజెంట్కి ఇంకా స్టిల్ వాడు ఆడుతూనే ఉన్నాడు, అయినా కూడా సెంచరీ చేయలేకపోతున్నాడు. సో పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్కి కంటిన్యూ అవుతూ ఉంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. అండ్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూయింగ్ అప్ టు నౌ, గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ని మనం యూజ్ చేయాలి. సో ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ మోర్ దెన్ 3 years. I have been playing cricket for more than 3 years. I have not been able to score a century. Here mistaken part is A. Okay, then I have passed the examination 2 years ago. So 2 years ago, kritam, ago and yesterday, sorry. Ago and yesterday అనేటువంటి యాడ్వర్బ్స్ మనం యూజ్ చేసేటప్పుడు మనం సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగో అండ్ ఎస్టర్డే జరిగిపోయింది విషయం, ప్రజెంట్కి రిలేషన్ ఏం లేదు. ఇట్లాంటి స్టేట్మెంట్ ఎగో అండ్ ఎస్టర్డే ఉండేటప్పుడు సో సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎట్లా రావాలంటే ఐ పాస్డ్, నాట్ ఐ హ్యావ్ పాస్డ్, ఐ పాస్డ్ ద ఎగ్జామినేషన్ 2 years ago. సో ఈ విధంగా మనకి మిస్టేకెన్ పార్ట్ ఈస్ ఏ. దెన్ he has read 4 plays written by Shakespeare by the end of his vacation. By the end of his vacation చూడండి, by the end of his vacation ఇదంతా కూడా పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంకి తిని వెకేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. సో వెకేషన్ కంప్లీట్ అయ్యింది అంటే పాస్ట్లో పాయింట్ ఆఫ్ టైం, పాస్ట్ పాయింట్ ఆఫ్ టైం అని మనకు అర్థమైంది అంటే మనం వెంటనే పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. పాస్ట్లో పాయింట్ ఆఫ్ టైంలో జరిగిపోయినటువంటి పని ఏదైతే ఉందో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో he had read 4 plays written by Shakespeare by the end of his vacation. సో ఈ విధంగా మిస్టేకెన్ పార్ట్ ఈస్ హియర్ ఆప్షన్ A. Okay, then identify the mistakes on subject and verb agreement. So primary rule of the subject and verb agreement: if the subject is singular, the verb must be singular. If the subject is plural, the verb must be plural. Subject is singular అయితే verb singular కావాలి, subject plural అయితే verb plural కావాలి. If the subject is singular, the verb must be singular. If the subject is plural, the verb must be plural. If the subject is singular in number
ఆర్ నౌన్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఈజ్ ఐ, వి, యూ అండ్ హీ, షీ, ఇట్ అండ్ దే. ఇక్కడ చూడండి, హీ షీ ఇట్ సింగులర్స్ కదా, హీ షీ ఇట్ సింగులర్స్ కదా, రైట్. హీ రీడ్ అంటే రాంగ్. రీడ్ అనేది బేస్ వర్బ్, బేస్ వర్బ్ అంటే ప్లూరల్ అని చెప్పేసి అన్నా కదా, రీడ్స్. సో హీ రీడ్స్. ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ సింగులర్ అయినట్లయితే ద వెర్బ్ మస్ట్ బి సింగులర్. సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ మస్ట్ బి సింగులర్. సో ఇక్కడ వెర్బ్కి ఎస్ఆర్ఈఎస్ యూజ్ చేసినట్లయితే సింగులర్ వెర్బ్ అయింది. బేస్ వెర్బ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్లూరల్. వెర్బ్కి ఎస్ఆర్ఈఎస్ యూజ్ చేసినట్లయితే దట్ ఈస్ సింగులర్. ఇక్కడ చూడండి, నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు అటెండ్ పార్టీ. నెయిదర్ ఆఫ్ దెమ్, ఇద్దరిలో ఏ ఒక్కరు ఇండెఫినెట్ ఫామ్లో చెప్తున్నాను. ఇద్దరిలో నెయిదర్ ఆఫ్ దెమ్, ఏ ఒక్కరు అని చెప్పేసి అన్నాం. నెయిదరు, ఎయిదరు, ఈచ్, ఎవ్రీబడి, ఎవ్రీవన్ ఎక్సెట్రా. ఇట్లాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అన్నీ కూడా మనం సింగులర్గా, సబ్జెక్ట్ సింగులర్గా ట్రీట్ చేయాలి. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అన్ని కూడా సింగులర్గా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అన్ని కూడా సింగులర్గా ట్రీట్ చేస్తే ద వెర్బ్ మస్ట్ బి సింగులర్. హియర్ వెర్బ్ కూడా సింగులర్ కావాలి. సో ఇక్కడ వెర్బ్ ఏముంది, ఏఆర్ ఆర్ ఉంది కదా. సో ఆర్ అనేది ప్లూరల్ వెర్బ్, ఐఎస్ ఈజ్ అనేది సింగులర్ వెర్బ్. ఆర్ అనేది ప్లూరల్ వెర్బ్, ఐఎస్ ఈజ్ అనేది సింగులర్. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయాలి, మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయాలి. హియర్ మిస్టేక్ ఇన్ పార్ట్ ఇస్ బి. ఓకే, నెక్స్ట్ ద రైజ్ అండ్ ఫాల్, హెచ్చు తగ్గులు. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది టైడ్, అలల యొక్క హెచ్చు తగ్గులు ఏవైతే హెచ్చు తగ్గులు వీటిని సింగులర్గానే కన్సన్ట్రేషన్ చేయాలి. లైక్ ఇడ్లీ అండ్ సాంబార్. ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ ఒక నౌన్ ఉంది, సాంబార్ అంటే వేరే ఒక నౌన్ ఉంది. సో రెండింటిని తీసుకుంటే ప్లూరల్గా, జనరల్గా అయితే ప్లూరల్గా అర్థమైంది. కానీ ఇడ్లీ అండ్ సాంబార్ అనేది ఒకటే బ్రేక్ఫాస్ట్ కదా. సో ఒకటే బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ వచ్చేసి ఐఎస్ ఈజ్ తీసుకున్నాం. ద ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఓకే, బ్రెడ్ అండ్ బటర్, ఇడ్లీ సాంబార్, రైస్ అండ్ కర్రీ, ఇట్లాంటివి మనం సింగులర్ కన్సిడరేషన్ చేయాలి, కాంబినేషన్ ఏదైనా ఉన్నట్లయితే. అట్లాగే ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది టైడ్స్. సో ఒకటే ఐడియా కదా దీంతో. ఒక్క నిమిషం గైస్. There is technical error. 1 minute. ఓకే, సో ఇటు మనం సింగులర్ కన్సిడరేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏఆర్ ఆర్ చూడండి, ఆఫ్ ది టైడ్ ఆర్ డ్యూ టు లోనర్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇక్కడ ఏఆర్ ఆర్ అనేది ప్లూరల్ and is is and singular, so we have to use is instead of er. If the subject is singular, the verb must be singular according to subject and verb agreement rule. Okay, next, everyone of the film you suggested are not worth seeing. So నువ్వు సజెస్ట్ చేసిన ఫిల్మ్ ఏది కూడా చూసేటువంటి మూవీ కాదు. ఓకే, వర్త్ అయ్యేటువంటి మూవీ కాదు. So everyone, anybody, everybody, somebody, anybody, each, every, neither, either, none, one, all these are indefinite pronouns. So indefinite pronouns are always singulars. సో ఇండెఫినిట్ ప్రొనౌన్ సింగులర్ అయింది అంటే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ద వెర్బ్ మస్ట్ బి సింగులర్. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఇండెఫినిట్ ప్రొనౌన్ సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ కావాలి. ఇక్కడ ఏముంది యార్ అనేది ప్లూరల్ వెర్బ్. సో వీ హ్యావ్ టు యూస్ ఐఎస్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్. క్లియర్? నెక్స్ట్, ద సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ are attending the district development council's meeting and at the collectorate.
ద సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్. కాలేజ్ యొక్క సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్. ఇప్పుడు సెక్రటరీ ఒక నౌన్ అండ్ ప్రిన్సిపల్ అనేది ఒక నౌన్. ఓకే, కామన్ నౌన్ అండ్ ప్రిన్సిపల్ కామన్ నౌన్. ఇక్కడ టీహెచ్ ది ఆర్టికల్ యూజ్ చేసి చూడండి. 2 కామన్ నౌన్స్, ఫస్ట్ కామన్ నౌన్ బిఫోర్ టీహెచ్ ది ఆర్టికల్ యూజ్ చేసాం. సో టీహెచ్ ది ఆర్టికల్ యూజ్ చేసామంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఒకరా ఇద్దరా? సబ్జెక్ట్ ప్లేస్లో ఒకరా ఇద్దరా? ద సెక్రటరీ అండ్ ద ప్రిన్సిపల్ అంటే ఒకరే. అండ్ ది సెక్రటరీ అండ్ ది ప్రిన్సిపల్ అని చెప్పేసి అన్నాం అనుకోండి. ది సెక్రటరీ అండ్ ది ప్రిన్సిపల్ అనేటప్పుడు 2 డిఫరెంట్ పర్సన్స్. 2 డిఫరెంట్ పర్సన్స్ వచ్చేటప్పుడు ఏఆర్ కరెక్ట్, వెర్బ్ ఏఆర్ కరెక్ట్. సో ఈ ఇద్దరు కూడా ఒకరే. ఆ కాలేజ్ యొక్క సెక్రటరీ ఒకరే, ఆయనే. ప్రిన్సిపల్ ఒక ఆయన గురించి మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వీ హ్యావ్ టు యూజ్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏఆర్. ఆప్షన్ బి ఈజ్ నన్. క్లియర్? నెక్స్ట్ లాస్ట్ వన్. One of my desires. So one of my desires అని కాకూడదు, one of my desires అనే రావాలి. సో డిజైర్ లో ఒకటి one of the wheels came off. సో వీల్స్ లో ఒక వీల్ వస్తే ఇక్కడ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. వన్ ఆఫ్ ది తర్వాత వన్ ఆఫ్ వచ్చేటువంటి నౌన్ ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. సో ప్లూరల్ ఫామ్ లో ఉంది. సో ఇట్ ఈస్ రైట్. వన్ ఆఫ్ మై డిజైర్స్ లో ఒకటి ఏంటి? ఇక్కడ వెర్బ్ చూడండి, ఏఆర్. నువ్వు డిజైర్స్ అన్నింటి గురించి మాట్లాడుతావు, వన్ ఆఫ్ మై డిజైర్స్ అని మాట్లాడుతున్నావు అంటే డిజైర్స్ లో ఒకదాని గురించి మాట్లాడుతున్నావు అంటే సింగులర్, దట్ ఈస్. సో వన్ ఆఫ్ మై డిజైర్స్ ఈజ్ నాట్ ఏఆర్. వన్ ఆఫ్ మై డిజైర్స్ ఈజ్ టు బికమ్ ఏ డాక్టర్. ఓకే, సో ఇక్కడ మనం వీ హ్యావ్ టు యూజ్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏఆర్. సో ఈ విధంగా ఎవ్రీ గ్రామర్ టాపిక్స్ని డెప్త్ లెవెల్లో మనం అర్థం చేసుకోవాలి. స్టూడెంట్ ఈ విధంగా అర్థం చేసుకుంటే డెప్త్ లెవెల్లో మనం ఏదైనా సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, ఇక్కడ ఏ టాపిక్స్ ఏమన్నా యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, రూల్స్ అన్నీ కూడా టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి ఇందులో. ప్రతి ఒక్కదాన్ని బ్లండ్గా పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా టెక్నిక్ యూజ్ చేసుకుంటా మనం గుర్తుపెట్టుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ అదే క్లాస్లో, సేమ్ క్లాస్లో అండ్ వొకాబులరీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, వీటిని కూడా టచ్ చేస్తూ మన క్లాసెస్ అనేవి ఉంటుంది. కాబట్టి 100% ఎండ్ ఆఫ్ ది పీరియడ్, కోచింగ్ పీరియడ్ ఏదైతే ఉందో 100% ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వస్తాయి అని స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా బిల్డప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను 100% అయితే చెప్పగలను. సో థ్యాంక్ యూ సో మచ్.